షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుని మహాకృప, క్షేమము, సంతోషము, సమాధానము ఈ దినమంతా మనందరికీ తోడుగా ఉండి నడిపించిన గాక. ఆమేన్. పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనం, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఇక్కడ నా ప్రియుడు పురుషుడు ఎవరంటే మన ప్రభువుని యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయే. ఆయన గురించి ఈ మాట వ్రాయబడింది. కేవలము వాడిపోయి ఎండిపోయే పువ్వు లాంటి వాడు కాదు మన యెహోషువ యేసుక్రీస్తు. యెషయి వేరు నుండి పెరిగిన పండ్ల చెట్టు వంటి వాడైన ఆయన ప్రజలకు ఆయన నీడ, ఆయన ఒక జీవవృక్షము. ఆ వృక్ష ఫలం శాశ్వతమైన పాప విముక్తి, ఆనందం, ఎన్నటికి తరగని సంతృప్తి. కాబట్టి ఆయన చెంత మనం ఉంటే గనక, ఆయన నీడలో మనం ఉంటే గనక మనము సంతోషంతో సమాధానంతో ఉండగలుగుతాము. ఆయన యొక్క ఫలం ఇక్కడ చూస్తే కనుక ఆయన ఫలం మన నోటికి రుచించకుండా పోయేంతగా ఈ లోక కోరికలు, ఈ లోకంలోని చెడు ఫలాల మూలంగా భ్రష్టమైపోతున్నాయి. దానిని కాపాడుకోవలసిన బాధ్యత మనది. మనము జీవవృక్ష ఫలాలను తినేవారముగా ఉండాలి, దాన్ని ఆస్వాదించేవారముగా ఉండాలి. దేవుని నోటి మాట ద్వారా దానిని మనం పొందగలుగుతాము. కానీ ఈ లోక ఆలోచనలు, ఈ లోకంలోని యొక్క శరీరపు యొక్క రుగ్మతలు మనలందరినీ కూడా దేవుని నుండి వేరు చేస్తున్నాయి. యెషయా గ్రంథము, రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం చూస్తే, యెషయాల నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలటుకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. ఇక్కడ చూస్తే కనుక ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. ఆయన దేనికి వస్తున్నాడండి? అన్యజనులను ఏలుటకు వచ్చేవాడు, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. మన సొంత వారిని, మన కుటుంబ వారిని, బంధువులను, స్నేహితులను మనము చూసుకోవడం, కేర్ తీసుకోవడం అతి సహజము. కానీ మన యొక్క పొరుగు వారిని, మనకు సంబంధం లేని వారిని, మనకు రక్త సంబంధాలు కాని వారిని మన కుటుంబంలోని వ్యక్తుల వల్లే చూసామంటే అది ఒక అద్భుతమే కదండి. అంటే దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమైపోతే మన బంధువులు ఏంటి, పక్కింటి వాళ్ళు ఏంటి, అందరూ కూడా సమానం. ఇక్కడ దేవుని యొక్క నీతి ఆ విధంగా నెరవేరుతుందని మనం గ్రహించాలి. యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల ఎటుకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచారు. కాబట్టి ఆయన జీవ వృక్షమని చెప్పుకున్నాం కదండి. ఎందుకంటే అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆయన బలిష్ఠుడు, శక్తివంతుడు, జ్ఞానవంతుడు, ఈ లోకమును ఏలుతున్న మహారాజు, దీనిని సృష్టించిన రారాజు. మరి ఆయనకి అంత గొప్ప శక్తి ఉంది, అంత గొప్ప మహిమ ఉంది. కాబట్టి ఆయన నీడలో మనం ఉంటే గనక, ఆయన అధికారములకు మనం ఒప్పుకుంటే గనక, ఆయన యొక్క మాటకు విధేయత చూపి ఆయన సంధిలో మనం ఉంటే గనక మనము కూడా ఆ యొక్క జీవ వృక్ష ఫలములను తినే భాగ్యాన్ని పొందుకుంటాము. ఆ యొక్క జీవమును ధరించుకొని ఆ యొక్క ఉన్నత స్థలములో, సర్వోన్నతమైన ఆ స్థలములలో ఆయన కుడిపార్శ్వమున కూర్చునే అర్హతను మనం సంపాదించుకుంటాం. కాబట్టి ఈ లోక కోరికల చేత ఆయన మనకిచ్చిన జీవమును నశింప చేయకుండా మనము దానిని కాపాడుకొనుచు పరిశుద్ధత, పవిత్రత కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి ఆయనను పూజిస్తూ ఆరాధిస్తూ ఆయన వారసుగా బ్రతుకుదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా మీరు మాకు ఒక జీవ వృక్షమని, నాయన మమ్మల్ని తండ్రి మాకు శాంతి, సమాధానము, నెమ్మది దయచేసి నాయన చక్కని నీడనిచ్చి ఒక చెట్టు వలె ఈరోజు వాక్యం ద్వారా మాకు చూపించారు. నాయన మీరు అన్యజనులను ఏలుటకు వచ్చేవారని, అన్యజనులు మీ యందు నిరీక్షణ ఉంచి మిమ్మల్ని ఆరాధిస్తారని ఈరోజు వాక్యంతో మాట్లాడారు. ప్రభువా నాయన ఈ యొక్క జీవమును మేము ధరించుకుని దాన్ని పాడు చేయకుండా ఈ లోక కోరికల నుండి విడుదల పొంది, విముక్తి పొంది, నెమ్మదితో, శాంతితో, సమాధానంతో నీ వారసులుగా, నీ బిడ్డలుగా బతికి కృపణ దయచేయమని ఈ వాక్యమును వింటున్న బిడ్డలందరి జీవితాలను బాగు చేసి సమాధానంతో నింపి కుటుంబాల్లో నెమ్మదిని, కుటుంబాల్లో సమృద్ధిని దయచేయమని, మంచి ఆరోగ్యాలు దయచేయమని, నీ క్షేమముతో నింపి
నడిపించి బలపరిచమైన నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.